హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మస్ట్ వాచ్ రీసెంట్ ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్ అండ్ యానిమేస్ గురించి చెప్పాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూసేయండి. యాక్షన్ ఫిలిమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ యాక్షన్ జోనర్కి పిచ్చ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. వన్స్ మనము యాక్షన్ ఫిలిమ్స్ చూడడం స్టార్ట్ చేస్తే ఇంకా వదిలిపెట్టాం, అంత కిక్కిస్తాయి ఈ యాక్షన్ ఫిలిమ్స్. హీరో దెబ్బకు విలన్స్ యొక్క రక్తం అనేది ఏరులై పారుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనము చాలా జోనర్స్ అయితే చూసే ఉంటాం, లైక్ సూపర్ హీరో, ఫ్యాంటసీ, అడ్వెంచర్, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్. ఇలా అయితే ప్రతి ఒక్క జోనర్లో యాక్షన్ అయితే కన్ఫామ్గా మిక్స్ అయి ఉంటుంది. ముఖ్యంగా మనము రివెంజ్ స్టోరీస్లో ఎక్కువ యాక్షన్ చూస్తూ ఉంటాము. మనం చూడవలసిన ది బెస్ట్ యాక్షన్ ఫిల్మ్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే ఇది పార్ట్ 1 వీడియో మాత్రమే. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే నేను పార్ట్ 2 కూడా చేస్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 11 ది బీ కీపర్. జాన్సన్ స్టేట్మెన్. ఇతను మనము ఎక్కువగా యాక్షన్ ఫిల్మ్స్లో అయితే చూస్తూ ఉంటాము. ఇతను చూస్ చేసుకునే మూవీస్ అన్ని కూడా యాక్షన్ మూవీసే. 2024లో రిలీజ్ అయిన ఈ బీ కీపర్ ప్లాట్ విషయానికి వస్తే, మన హీరో ఆడమ్ క్లే ఒక బీ కీపర్. ఒక ఫామ్లో బీస్ని ఉంచి హనీని తీసి అమ్ముతూ ఉంటాడు. అయితే ఈ ఫామ్ని రెంట్కి ఇచ్చిన పార్కర్ ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్. అయితే ఒకరోజు ఈమె సడన్గా అయితే సూసైడ్ చేసుకుని చనిపోతుంది. పార్కర్ ఇంతకీ ఎందుకు చనిపోతుంది, ఈమె చావుకి మరియు ఆడమ్కి సంబంధం ఏంటి, ఇలా చాలా విషయాలు తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. వీళ్ళు నావాలనుకునే వాళ్ళకు ఏమైనా జరిగితే మనం ఊరుకుంటామా? ఇందులో హీరో కూడా అంతే. విలన్స్ హీరో దగ్గరకు వచ్చి అటాక్ చేయడం మనము చాలా మూవీస్లో అయితే చూసాము. అయితే హీరో దాక్కున్న విలన్ గ్యాంగ్ని వెతికి మరీ చంపేస్తాడు. ఒక పక్కా మాస్ యాక్షన్ ఫిలిం ఈ బీ కీపర్. అమెజాన్ ప్రైమ్లో ఉంది, అసలు మిస్ అవ్వద్దు. నెంబర్ 10 మంకీ మ్యాన్. చాలా మందికి ఈ మూవీ గురించి తెలియకపోవచ్చు. ఇది ఒక ఇండియన్ ఫిలిం. ఈ మూవీకి రైటర్, డైరెక్టర్ దేవ్ పటేలే. అలాగే ఇందులో హీరో కూడా అతనే. 2024లో రిలీజ్ అయింది. ఈ మూవీని ఇండియాలో రిలీజ్ చేయడానికి అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ మూవీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు మరియు పోలీసులకు మరియు దొంగ బాబాలకు ఆపోజిట్గా అయితే ఉంటుంది. మంకీ మ్యాన్ ప్లాట్ విషయానికి వస్తే, కిడ్ మన హీరో తన అమ్మ చావుకు కారణమైన రాణా సింగ్ ఇంకా బాబా శక్తిని ఎలా వేటాడి చంపాడనేదే స్టోరీ. చెప్పాలంటే ఇది మనము చాలా మూవీస్లో చూసిన ఒక కామన్ స్టోరీ. విలన్స్ని చంపడానికి హీరో ఎన్ని దారులను వెతికాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది చూస్తాం. అంతేకాకుండా ఈ మూవీలో బాక్సింగ్ కూడా ఉంటుంది. అసలు మిస్ అవుద్ది ఈ మూవీని. అమెజాన్ ప్రైమ్లో ఉంది. నెంబర్ 9 మార్కో. ఇది కూడా ఇండియన్ మలయాళం ఫిలిం, రీసెంట్గానే రిలీజ్ అయింది. అలాగే మంచి యాక్షన్ ఫిలింగా పేరు తెచ్చుకున్న మూవీస్లో మార్కో కూడా ఒకటి. చాలామందికి యాక్షన్లో బ్రూటల్ ఫైట్స్ ఇంకా బ్లడ్ని చూడాలని ఉంటుంది. అయితే ఈ మార్కో మూవీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అన్ని మూవీస్ లాగే ఇది కూడా ఒక రొటీన్ స్టోరీ ఉన్న మూవీ, కానీ ఇందులో ఉన్న యాక్షన్స్ మాత్రం పీక్స్లో ఉంటాయి. మార్కో ప్లాట్ విషయానికి వస్తే, కేరళలో గోల్డ్ బిజినెస్ చేస్తున్న ఒక పెద్ద ఫ్యామిలీలో ఒక అతను అయితే చనిపోతాడు. ఇంకా తన ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిన మార్కో తన బ్రదర్ని చంపింది ఎవరనే దాని మీద ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత స్టోరీ ఏంటనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ముఖ్యంగా ఈ మూవీలో మార్కో పేరు వినగానే ఒక్కొక్కడికి అయితే పడిపోతుంది. ఒకసారి తను చంపడం మొదలు పెడితే అతన్ని ఆపడం చాలా కష్టం. లిటరల్లీ మూవీ మొత్తం బ్లడ్తో నిండిపోతుంది. జియో హాట్స్టార్లో అయితే ఉంది, చూసేయండి. నెంబర్ 8 జాక్ రైన్. టామ్ క్లాన్సీ రాసిన బుక్ ఆధారంగా ఈ జాక్ రైన్ సిరీస్ని తీశారు. మొత్తం ఇందులో 4 సీజన్స్ అయితే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సీజన్ మనల్ని థ్రిల్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్. ఈ బుక్ని బేస్ చేసుకుని పాస్ట్లో కొన్ని మూవీస్ కూడా వచ్చాయి, కానీ జాన్ కరాస్కిన్ యాక్ట్ చేసిన జాక్ రైన్ సిరీస్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా జాక్ రైన్ ప్లాట్ విషయానికి వస్తే, ఈచ్ అండ్ ఎవ్రీ సీజన్కి ప్లాట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రతి సీజన్లో హీరో ఒక్కొక్క మిషన్ మీద వెళ్తూ ఉంటాడు. జాక్ రైన్ ఒక మెరైన్, అలాగే సిఏ అనలిస్ట్. అయితే ఇతనికి ఉన్న తెలివితేటలు మరియు సామర్థ్యం కారణంగా ఇతను అనుకోకుండా కొన్ని మిషన్స్లో అయితే ఇరుక్కుంటూ ఉంటాడు. అలా జాక్ రైన్ ఆ మిషన్స్ని కంప్లీట్ చేసి ఎలా న్యూయార్క్ని సేవ్ చేస్తాడు అనేదే మెయిన్ స్టోరీ. ఇందులో మీరు యాక్షన్స్ని పుష్కలంగా అయితే చూడవచ్చు. నా దృష్టిలో ఇది ఒక మంచి సిరీస్, అసలు ఎవరు మిస్ అవ్వద్దు. అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూసేయండి. నెంబర్ 7 బ్యాడ్ బాయ్స్. ఇప్పటి వరకు మనము సీరియస్ యాక్షన్ ఫిల్మ్స్ని అయితే చూసింటాం. అయితే మీకు కామెడీ యాక్షన్ ఫిల్మ్స్ చూడాలనుకుంటే మీకు ఈ బ్యాడ్ బాయ్స్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. 1995లో స్టార్ట్ అయిన ఈ ఫిలిం సిరీస్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. మొత్తం 4 మూవీస్ అయితే వచ్చాయి. ప్రతి మూవీ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఈ మూవీ యొక్క ప్లాట్ విషయానికి వస్తే, ప్రతి మూవీలో హీరోకి డిఫరెంట్ టాస్క్స్ అయితే వస్తూ ఉంటాయి. మైక్ ఇంకా మార్కస్ ఈ ఇద్దరు మియామి పోలీస్ డిపార్ట్మెంట్లో కాప్స్. అయితే ఈ ఇద్దరికి మూవీకి ఒక టాస్క్ అయితే ఇస్తూ ఉంటారు. ఆ టాస్క్లను వీళ్ళు ఎలా కంప్లీట్ చేశారనేదే స్టోరీ. నిజంగా చెప్పాలంటే ఈ మూవీస్ అన్ని కూడా కామెడీ యాక్షన్స్ అయితే ఉంటాయి. ఫైట్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఈ బ్యాడ్ బాయ్ సిరీస్కి మైక్ ఇంకా మార్కస్ హార్ట్ లాంటి వాళ్ళ కోసమే
ఈ బ్యాడ్ బాయ్స్ చూసేయచ్చు, అసలు మిస్ అవ్వద్దు. అమెజాన్ ప్రైమ్లో ఉంది. నెంబర్ 6 ట్వైలైట్ ఆఫ్ ద వారియర్స్ వైల్డ్. ఒక పక్క మెంటల్ మాస్ మూవీ ఇది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఫైట్ సీన్ వేరే లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇది ఒక హాంకాంగ్ ఫిలిం, 2024లో రిలీజ్ అయింది. మార్షల్ ఆర్ట్స్తో పిచ్చెక్కించే మాస్ యాక్షన్ ఫిలిం ఇది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే 1980sలో హాంకాంగ్లో పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ మధ్య గ్యాంగ్ వార్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని ఇయర్స్ తర్వాత స్టోరీ అంతా కూడా చాన్ లాక్ క్వాన్ అనే అతని చుట్టూ తిరుగుతుంది. ఇతను అనుకోకుండా కోల్లున్ వాల్డ్ సిటీలోకి ఎంటర్ అవుతాడు. ఈ సిటీ అంతా కూడా సైక్లోన్ చేతిలో అయితే ఉంటుంది. ఆ తర్వాత చాన్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ సిటీని తను సొంతం చేసుకోవడానికి ఏం చేశాడు, మిగిలిన స్టోరీ తెలియాలంటే మీరు ఈ మూవీ చూసేయండి. లిటరల్లీ చాలా బాగుంటుంది ఈ మూవీ. ఈ మూవీలో ఉన్న ఒక ముఖ్యమైన క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. సైక్లోన్. ఇతని ఎంట్రీ ఉంటుంది చూడు, ఫైర్ అంతే. సైక్లోన్ పంచ్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. అలాగే ఈ మూవీలో ఉన్న యాక్షన్ సీన్స్ కూడా ఫైర్ అంతే. అమెజాన్ ప్రైమ్లో ఉంది ఈ మూవీ. తెలుగు డబ్బింగ్ అయితే వరస్ట్గా ఉంది, అసలు ట్రై చేయొద్దు. నెంబర్ 5 ది టెర్మినల్ లిస్ట్. నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఇది. మనం ముందు జాక్ రైన్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాంటి ఒక సిరీసే ఇది, కానీ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇంకా ది టెర్మినల్ లిస్ట్ ప్లాట్ విషయానికి వస్తే జేమ్స్ రీస్ ఇతను ఒక నేవీ సీల్ కమాండర్. అయితే ఒకసారి ఇతను మరియు ఇతని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మిషన్కి అయితే బయలుదేరతారు. అయితే ఆ మిషన్లో అనుకోకుండా తన ఫ్రెండ్స్ మొత్తం అయితే చనిపోతారు. ఈ విధంగా రీస్ తన ఫ్రెండ్స్ చనిపోవడంతో చాలా బాధపడుతూ అయితే ఉంటాడు. ఇది కేవలం అనుకోకుండా జరిగిన దాడి కాదని, దాని వెనక పెద్ద కుట్ర ఉందని అనుమానిస్తాడు. దీనివల్ల తన ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉంటుందని రీస్ దీని వెనకాల ఎవరు ఉన్నారని ఇన్వెస్టిగేట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. అలా రీస్ తన ఫ్రెండ్స్ చావుకు కారణమైన వాళ్ళందరి పేర్లు అయితే ఒక టెర్మినల్ లిస్ట్గా అయితే తయారు చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది, దీని వెనకాల ఉంది ఎవరు అనేది మనము ఈ సిరీస్లో చూస్తాం. సిరీస్ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్లో ఉన్న ట్విస్ట్ అయితే ఇంకో ఎత్తు. ఈ సిరీస్లో యాక్షన్ సీన్స్ కూడా సూపర్ ఉంటాయి. రీస్ ఒక్కొక్కరిని బ్రూటల్గా అయితే చంపుకుంటూ వెళ్తూ ఉంటాడు. అసలు ఎవరు మిస్ అవ్వద్దు, అమెజాన్ ప్రైమ్లో ఉంది. నెంబర్ 4 రీచర్. ప్రీవియస్ వీడియోలో కూడా నేను రీచర్ గురించి చెప్పాను. ప్రతి ఒక్కరు చూడవలసిన సిరీస్ ఇది. పాస్ట్లో వచ్చిన టామ్ క్రూజ్ యొక్క రీచర్ ఈ సిరీస్ ముందు ఎందుకు పనికిరాదు, అంత బాగుంటుంది ఈ సిరీస్. మొత్తం 3 సీజన్లు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క సీజన్ వేరే లెవెల్లో ఉంటుంది. వెళ్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సీజన్లో టాస్క్స్ అనేవి వేరువేరుగా అయితే ఉంటాయి. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే రీచర్ ఒక ఎక్స్ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. ఇతను అనుకోకుండా పెద్ద పెద్ద మిషన్స్లో ఇరుక్కుంటూ ఉంటాడు. అలా రీచర్ ఎన్నో మిషన్స్ని కంప్లీట్ చేస్తూ ఉంటాడు. చెప్పాలంటే రీచర్కి ఎటువంటి వెపన్స్ కానీ గన్స్ కానీ అవసరం ఉండదు. తానే ఒక వెపన్ వచ్చిన వాడిని వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. చాలా బాగుంటుంది ఈ సిరీస్, ఎవరు మిస్ అవద్దు. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ ఉంది. నెంబర్ 3 కిల్. యాక్షన్ ఫిల్మ్స్ తీయాలంటే హాలీవుడ్ తర్వాతే అని చాలామంది అంటూ ఉంటారు, కానీ మేము కూడా యాక్షన్ ఫిల్మ్స్ని తీయగలమని నిరూపించిన మూవీ ఈ కిల్. ఇది ఒక ఇండియన్ యాక్షన్ ఫిలిం. ప్రతి సీన్ కూడా ఫ్రికింగ్ బ్లడ్ బాత్ లా ఉంటుంది. జాన్ విక్ డైరెక్టరే ఈ మూవీ మీద ట్వీట్ చేశాడు. ఇంకా దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఈ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో. ఐ థింక్ త్వరలో హాలీవుడ్లో ఈ మూవీని రీమేక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఈ కిల్ మూవీ ప్లాట్ విషయానికి వస్తే మన హీరో ఒక ఆర్మీ సోల్జర్. అయితే హీరో మరియు తన ఫ్రెండ్ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు ట్రైన్ మీద అటాక్ చేస్తారు. ఇంక ఈ దొంగలను మన సోల్జర్స్ ఎలా ఫేస్ చేస్తారు అనేది స్టోరీ. లిటరల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఇది. ప్రతి ఒక్క సీన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. చెప్తే ఏముంటుంది చూడండి, జియో హాట్స్టార్లో అయితే ఉంది. నెంబర్ 2 ఎక్స్ట్రాక్షన్. క్రిస్ హెమ్స్వర్త్ యాక్ట్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఏంటని నన్ను అడిగితే నేను ఎక్స్ట్రాక్షన్ అని చెప్తా. అలాగే నా దృష్టిలో ఎప్పుడు ఈ మూవీ టాప్లో ఉంటుంది. మొత్తం 2 మూవీస్ అయితే వచ్చాయి, ఎక్స్ట్రాక్షన్ 1 and 2. ఈ 2 మూవీస్ కూడా టాప్ నాచ్ యాక్షన్ ఫిల్మ్స్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి యాక్షన్స్ ఉంటాయంటే అసలు మనము ఊహించుకోలేము. చేతిని మధ్యలోకి చీల్చేస్తాడు. ఒక్కొక్క సీన్ ఫైర్ అంతే. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే 2 మూవీస్లో కూడా ప్లాట్ వేరు ఉంటుంది. ఆస్ట్రేలియా బ్లాక్ ఆప్స్కి చెందిన ఒక అసాసిన్ కొన్ని టాస్క్స్ అయితే తీసుకుంటూ ఉంటాడు. లైక్ కిడ్నాప్ అయిన వాళ్ళని సేవ్ చేయడం ఇలా. ఇంకా ఎవరు వచ్చినా కూడా అసలు ఆగడు, ఎంతమంది వచ్చినా కూడా లెక్క చేయడం. మన హీరో చంపుకుంటూ వెళ్ళడమే. నిజం చెప్తున్నా, నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. అసలు ఎవరు మిస్ అవ్వద్దు, నెట్ఫ్లిక్స్లో ఉంది. నెంబర్ 1 జాన్ విక్. యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు పుడుతుంది. అలాగే ఈ మూవీస్లో విలన్స్కి జాన్ విక్ అంటే అలా. ఇలాంటి ఒక యాక్షన్ ఫిలిం రాలేదు, ఎవరు కూడా తీయలేరు. నేను యాక్షన్ ఫిలిమ్స్ చూడడం స్టార్ట్ చేసిందే జాన్ విక్ని చూసి. జాన్ విక్ ఒక సైన్యం, ఒక బలం, ఒక కిల్లింగ్ మిషన్, ఒక బీస్ట్, ఇలా ఎన్ని చెప్పినా కానీ తక్కువే. అన్నీ మర్చిపోయి కాముగా ఉన్న వాడిని అసలు గెలకూడదు. ఒకవేళ గెలికితే ఆ తర్వాత తను ఒక సునామీని అయితే క్రియేట్ చేస్తాడు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఇంకా ఏ మూవీలో ఉండవు. ఇప్పటి వరకు 4 ఫిల్మ్స్ అయితే వచ్చాయి. ప్రతి ఒక్క ఫిలిం వేరే రేంజ్లో ఉంటుంది. తన కుక్కను చంపినందుకు జాన్ విక్ ఏం చేశాడు, ఇది ఎంతవరకు దారి తీసింది, ఈ మూవీలో ఉన్న కాంటినెంటల్ మొత్తం కూడా తనని వెంటాడుతుంది. కారణం ఏంటి, ఇలా చాలా విషయాలు తెలియాలంటే మీరు ఈ మూవీస్ చూడాలి. లిటరల్లీ సిటీలో ఉన్న ప్రతి ఒక్క గ్యాంగ్స్టర్
గ్యాంగ్స్టర్ జాన్ విక్ వెంట పడుతూ ఉంటారు. అయినా కూడా జాన్ విక్ ఒక్కసారి కూడా తగ్గడు, అందరినీ వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్కి ఒక దండం పెట్టొచ్చు. అసలు ఎవరు మిస్ అవ్వద్దు. అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఇంక ఇవి గైస్ టాప్ 11 బెస్ట్ యాక్షన్ ఫిలిమ్స్. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే పార్ట్ 2 కూడా చేస్తాం. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై గైస్.